ప్రతినిధి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, ఓవరాల్ గా ఈ పోరాటానికి సంబంధించి నిజంగా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఒక పెద్ద ఉద్యమంలాగా లగచర్ల రైతుల పోరాటం కొనసాగుతూ వచ్చింది. సో ఈ పోరాటంలో కూడా లగచర్లకు సంబంధించి రైతులు, మహిళలు వాళ్ళ మీద ఎంత అమానుషంగా దాడికి ప్రయత్నించినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా బెదరలేదు. జాతీయ స్థాయిలో పోరాటానికి బీఆర్ఎస్ తో కలిసి వాళ్ళంతా కూడా సిద్ధమైనరు. ఇందులోనే ఒక నిండు గర్భిణి కూడా లేదు, ఆరోగ్య కారణాల రీత్యా లేదమ్మా మేమందరూ వెళ్ళొస్తామనంటే లేదు, నా బిడ్డ పోరాటాన్ని చూడాల్సిందే, నేను చేసే పోరాటాన్ని నా బిడ్డ తెలుసుకోవాల్సిందే అంటూ నిండు గర్భిణి కూడా ఢిల్లీకి వెళ్ళి తన పోరాటాన్ని చేసిన పరిస్థితి చూస్తున్నాం. అదంటే ఇదంతా చూస్తుంటే అంటే తెలంగాణ భూమిలో తెలంగాణ బిడ్డల్లో ఒక ఉద్యమ చైతన్యం ఉంటుంది, ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది. అదే వాళ్ళ లగచర్ల రైతుల్లో కనిపించిందని భావించాలా? మీరు అన్నట్టుగానే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే విధంగా కూడా లగచెర్ల భూ బాధితులు కూడా పెద్ద ఎత్తున కూడా వారి పోరాటాన్ని కొనసాగించారు. ఇప్పటికే నిండు గర్భిణి చూడకుండా కూడా వారిని ఒక నిండు గర్భిణిని కూడా తీవ్ర ఇబ్బందులకు కూడా గురి చేశారు. అయినా కూడా అన్ని గర్భిణి ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా కూడా ఆమె ఢిల్లీ స్థాయిలో వెళ్ళి కేటీఆర్ గారు వెళ్ళి వారి గళాన్ని కూడా వినిపించారు. ఆమెనే చెప్పింది ఇందాకనే, మాకు కేటీఆర్ గారు అన్ని విధాలుగా ఆదుకున్నారు, దాంతోపాటు ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్లి మా సమస్యలను జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ వాళ్ళకు కూడా తెలియజేశారు. వారికి మాకు పూర్తిగా సహకారం అందించి మా పూర్తి బాధ్యతలు కూడా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది, కృతజ్ఞతలు కూడా చెప్తామని చెప్పేసి ఆ నిండు గర్భిణి కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఆ నిండు గర్భిణి మాటల్లోనే మనం చూసాము. ఎందుకంటే ఇప్పటికిప్పుడు బెయిల్పై విడుదల కావాలంటే దాదాపు 20,000 పూల్చికట్టు కూడా అక్కడ కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. కాకపోతే నిండు గర్భిణి ఆ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఫోన్ చేస్తే మా దగ్గర పైసలు లేవు, మిమ్మల్ని ఎలా అయితే ఏమంటారంటే మీరు ₹1 పెట్టుకోకండి అమ్మా, మేమే పెట్టుకుంటాం, మొత్తం పూర్తి ఖర్చు మేమే భరిస్తాము, మీరు కేవలం వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి భరోసానివ్వడం పట్ల కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు 20,000 తీసుకెళ్లాలంటే కూడా మాతో పూర్తి అంటే ఆ జీవనాధారం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే నెల రోజుల పాటు ఎక్కడ వెళ్ళలేని పరిస్థితుల్లో మేము బిక్కుమంటూ కూడా బతికి ఉన్నాము అని చెప్పేసి మహిళలంతా కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క మహిళలంతా కూడా రాత్రి కాగానే నెల రోజులు ఆ ఊర్లో ఒక్క మగ మనిషి లేకుండా చేసిన పరిస్థితిని చూస్తే మహిళలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పేసి వారి మాటల్లోనే విన్నాము. రాత్రి పూట కాగానే భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో కూడా మేమంతా మహిళలందరూ కలిసి ఒక చోట కూర్చొని మళ్ళీ ఇళ్ళలోకి వెళ్ళి డోర్లు వేసుకొని నిద్రించాల్సిన పరిస్థితి గత నెల రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాము. కానీ ఈ రోజు ఎట్టకేలకు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుణ్యాన కూడా ఈరోజు మేమంతా కూడా మా కుటుంబ సభ్యులను మళ్ళా జైలు నుంచి తీసుకొచ్చిన క్రమంలో కూడా మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వారు తెలుపుతున్నారు. మరోపక్క ఆ రోజు ఏదైతే లగచెర్ల భూ వివాదంకి సంబంధించి విషయంలో కావచ్చు పోలీసుల తీవ్ర అసహనంగా ఉంది. ఎందుకంటే మహిళల పట్ల కూడా పోలీసుల తీరు కూడా చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి కొంతమంది మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదే హీరియా నాయక్ ఇంట్లో కూడా ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు. ఆ విద్యార్థిని రాత్రి 1 గంట సమయంలో కూడా డోర్ తెరవాలని చెప్తే ఆ విద్యార్థి వెళ్ళి డోర్ తెరవగా ఆ విద్యార్థి ఫోన్ లాక్కొని ఆ విద్యార్థిని తీసుకెళ్లి ఒకరోజు స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి హీరియా నాయక్ వాళ్ళ తమ్ముడు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క హీరియా నాయక్ తల్లి, మా బాబు ఏం చేయలేకపోయినా కూడా మా బాబుని తీసుకెళ్లారు, సరే తీసుకెళ్లారు, ఎలా ఉన్నారో ఏంది పరిస్థితులు కూడా మాకు చెప్పలేని పొజిషన్ కూడా మాకు కల్పించారు. కానీ ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉంటామని చెప్పేసి మేము ఎన్నడూ అనుకోలేదు. నెల రోజుల సంది కూడా మాకు అన్నం తినాలంటే కూడా మాకు ఇబ్బందిగా ఉండేదని చెప్పేసి హీరియా నాయక్ తల్లిదండ్రులు తెలిపిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క హీరియా నాయక్ తల్లి మాత్రం నా కొడుకు కనీసం గుండె సమస్య వస్తే తప్ప హార్ట్ స్ట్రోక్ వస్తే కూడా కనీసం నాకు సమాచారం ఇవ్వలేదు, మీడియా ద్వారా కూడా మేము తెలుసుకొని హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి దౌర్భాగ్యంలో మేము ఉన్నామా అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క హీరియా నాయక్ తల్లిదండ్రులు హాస్పిటల్కి వెళ్ళడంతో కూడా తమ కొడుకు బోరుమని ఏడ్చాడు, నాకు ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, నాకు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పేసి హీరియా నాయక్ చెప్పారని చెప్పేసి హీరియా నాయక్ తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఈ నెల రోజుల పాటు అక్కడ లగచెర్ల కావచ్చు, లగచెర్ల చుట్టుపక్కల తాండావాసుల మహిళలు కూడా పెద్ద ఎత్తున
పోరుబాట నడిపారు. ఎందుకంటే మా ఊర్లో మగవాళ్ళు లేకపోయినా మరో ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని కూడా మేమంతా నడుం బిగించి ఈ పోరాటానికి జంగు సైర్యాన్ని ఉద్యమం. ఎందుకంటే మా భూములను అక్రమంగా లాక్కుంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎవరు ఎంతటి వారైనా సరే మేము ఇచ్చే ప్రసక్తి లేదు. ఇప్పటివరకు మాకు ఎవరూ సహకరించలేదు, వచ్చి వెళ్తున్నారే తప్ప పూర్తి సహకారాన్ని మాత్రం ఎవరు అందించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రతి విషయంలో మాకు అండగా ఉంటూ ఇప్పటి వరకు కూడా మా కుటుంబ సభ్యులను విడిపించేంత వరకు కూడా మాకు అండగా ఉంటూ మాకు భరోసానిస్తూ ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పేసి మహిళలందరూ కూడా చెప్తున్నారు. మేము ఎప్పుడైతే అంటే మా చుట్టుపక్కల తాండాలు 2-3 తాండాలకు వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న తాండవాసులు చెప్తున్న ఒకటే మాట ఏంటంటే, మా భూములు ఒక పేర్లు మార్చొచ్చు తప్ప మాకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది. అదేంటి అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీ అని తీసేశారు, రేపు ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్తారు, ఒకవేళ అది నిరాకరిస్తే మరో ఇంకో పార్క్ అని చెప్తారు, అది నిరాకరిస్తే ఇంకో పేరు, ఇలా పేర్లు మారుతాయి తప్ప భూములు తీసుకునే ఆలోచన మాత్రం వాళ్ళకు ఉంది. కాబట్టి మేము ఎలా పేర్లు మార్చినా, ఎన్ని ప్రాజెక్టులు మార్చినా, ఎన్ని హామీలు ఇచ్చినా కూడా మేము మా భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు. మరోపక్క కూడా తమ భూములను తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి సోదరులు కావచ్చు, ఇతర వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తున్న పరిస్థితి మాకు చూస్తూ ఉన్నాము అని చెప్పేసి మాకు కొంతమంది ప్రజలు అక్కడ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ముఖ్యమంత్రి ఇక్కడ తొండలు గుడ్లు పెట్టని భూములని చెప్పేసి ఏ విధంగా అంటారని చెప్పేసి వారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే ఒకవైపు ప్రభుత్వం లగచర్ల రైతుల పట్ల, గిరిజనుల పట్ల నిజంగా తీవ్రమైన అణచివేతను చూపించింది, దౌర్జన్యంగా వ్యవహరించింది, దుర్మార్గంగా వ్యవహరించింది, కనీసం మానవత్వం కూడా లేకుండా వ్యవహరించింది. సో ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా లగచర్ల రైతులు ఎక్కడ కూడా వెనక్కు తగ్గని పరిస్థితి. వాళ్ళు తీవ్రమైన పోరాటం చేసుకుంటా వచ్చిండ్రు. సో పోరాటం ఒక పాయింట్కి వచ్చి వాళ్ళ రైతులకు కూడా బెయిల్ వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఇంత అణచివేత మధ్య కూడా ఇంత పోరాటం చేస్తున్నానంటే వాళ్ళకి కొంత వెసులుబాటు అని అనుకోవాలి. ఎందుకంటే భూములు ఇంకా ప్రమాదంలోనే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా భూములు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ధైర్యం మాత్రం చాలా గొప్పగా కనిపిస్తుంది. అంటే ఈ కాస్త బెయిల్ అనే పేరుతో వీళ్ళకి కొంత రిలీఫ్ దొరికిన నేపథ్యంలో ఇక భూములకు సంబంధించి ఈ రైతుల పోరాటం మరింత ఉధృతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్వెచ్చ మీరు అన్నట్టుగానే వారి ధైర్యాన్ని కొద్దిగా అణిచివేసి ఆ భూములను తీసుకోవాలనే ప్రయత్నం మాత్రం జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారిని ఏదైతే జైల్లో వేస్తే కొద్దిగా తగ్గుతారు, వాళ్ళని జైల్లో వేసి బెదిరిస్తే మాత్రం కొద్దిగా వెనకడుగు వేస్తారు అనుకున్నారు. కానీ అక్కడ అలాంటి పరిణామాలు ఏవి చోటు చేసుకోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు బెయిల్ నుంచి ఈరోజు బయటకు వచ్చిన నేపథ్యంలో మా కుటుంబ సభ్యులు వచ్చిరో మాకు అండగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంతకుముందు అంటే మాకు ఎవరు లేరు, అందుకే భయపడే వాళ్ళము, అయినా కూడా మా భూముల గురించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము భూములు ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్తున్నాము. ఎవరు ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా, ఎన్ని రకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎప్పటినో పోరాటాల గడ్డ నుంచి, అంటే తెలంగాణ అంటేనే ఒక పోరాటాల గడ్డ, అలాంటి పోరాట గడ్డలో ఇలాంటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నామంటే మేము ఎట్లా ఊరుకుంటామని చెప్పేసి ముసలి వాళ్ళు కావచ్చు, అటు మహిళలు కావచ్చు, అటు అమ్మాయిలు ఎవ్వరు చూడు ఏ ఇంటికి వెళ్ళి అడిగినా అదే మాట చెప్తారు, మేము ఎందుకు ఇస్తాము, తొండలు గుడ్లు పెట్టని భూములని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఒక్కసారి వచ్చి చూడమని తొండలు గుడ్లు పెట్టని భూములా లేకపోతే పచ్చని పంటలు పండుతున్న భూముల అనేది వారి చూస్తే గానీ అర్థమవుతుంది కదా, ఊరికే మాటల్లో చెప్పడం కాదు. ఎన్నికల సమయంలో వచ్చి మాత్రం అనేక హామీలు ఇచ్చి నేనున్నాను, నేను విన్నాను అని చెప్పేసి మాటలు చెప్తున్నారు. కానీ ఇప్పుడేంది, ఎక్కడ పోయిండు, నేనున్నానని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఎక్కడ పోయిండు, మేము ఓట్లు వేస్తే కానీ ఎమ్మెల్యేగా గెలిచే నాయకుడు ఇప్పుడు సీఎం కూడా అయ్యిండు. అలాంటి సీఎం సొంత నియోజకవర్గం అంటే ఎట్లా చూసుకోవాలి, మమ్మల్ని పిలిపించాలి, మమ్మల్ని మాట్లాడాలి, మాకు అవసరమైతే మాకు ఇవ్వాలనిపిస్తే మేము ఇస్తాం తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టి బలవంతం చేసి లాక్కోవడం ఏంటని చెప్పేసి సీఎం సొంత నియోజకవర్గంలోని తండావాసులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మహిళలను ఎన్ని రకాలుగా హింసించినా కూడా మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. మా విద్యార్థులు కాదు, ఇక్కడ చదువుకునే విద్యార్థులు పెద్ద పూర్తిగా అంటే డిస్టర్బ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో మేము చదువుకోవాలా, లేకపోతే మా భూములను మేము కాపాడుకుంటూ మా తల్లిదండ్రులకు అండగా ఉండాలని చెప్పేసి ఒక పిల్లలు కూడా ఉద్యమ స్ఫూర్తి నింపుకొని ఇంటి దగ్గరనే ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కొంతమంది భయభ్రాంతులకు గురయ్యి, కొంతమంది భయపడి పారిపోయి కూడా ఇప్పటివరకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తామన్నాం. ఉదయం ఒక తాండాలో మాట్లాడించే ప్రయత్నం చేయక ఒక తల్లిదండ్రులు చెప్తున్నారు, మా పిల్లలు వెళ్ళిరు, ఏ టైం వస్తున్నారు, ఏ టైం పోతున్నారు అని కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో
స్థితిలో కూడా మేము ఉన్నాము, ఇంత చేసుకొని ఇంత మేము పంటలు పండించుకొని ఇంత జీవన ఉపాధి పొందుతున్నా కూడా మమ్మల్ని ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరే చూడండి ఇక్కడ పచ్చని పంటలు ఎంత మంచిగా పండుతున్నాయి, ఇలాంటి పంటలలో కూడా ఫార్మా కంపెనీ పెట్టడం అవసరమా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా కూడా ఆ ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించడం లేదు. ఏదో పెద్ద ఎత్తున ఉద్యమాలు లేకపోతే ధర్నాలు లేకపోతే రాస్తారోకలు చేస్తే మాత్రం ఏదో పేరుకి చేంజ్ చేసినట్టు ఫార్మా కంపెనీ రద్దు చేస్తున్నాము, ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నామని చెప్పేసి మళ్ళీ కొత్త రకంగా డ్రామా తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా లగచెర్ల గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మనం ఉదయం చూస్తాము, మనం ఉదయం కూడా చూసాము. ఈరోజు బెయిల్పై ఏదైతే 24 మంది భూబాధితులు విడుదలవుతున్న నేపథ్యంలో మళ్ళీ లగచెర్ల గ్రామంలో పోలీసులు కూడా ప్రహార కాచారు. ఉదయం మనం చూస్తాము దాదాపు ఒక 10 మంది పోలీసుల దాకా కూడా ఆ గ్రామంలో వచ్చి ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అల్లర్లు జరుగుతాయా లేకపోతే ఏదైనా ఇష్యూ జరుగుతుందా, మళ్ళీ ఏదైనా ఇష్యూ జరిగితే మళ్ళీ వేసుకెళ్దాం అనే యాంగిల్లో చూస్తున్నారేమో అని చెప్పేసి కొంతమంది అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చుట్టుపక్కల తానా ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కానీ మా కుటుంబ సభ్యులు జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు, మా భూములు మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు ఎన్ని పేర్లు చేంజ్ చేసినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మా ఉద్యమ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తాం. మాతో పాటు మాకు అండగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మేము ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నాం. మేము ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా వెళ్తాం. ఎందుకంటే మాకు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారు ముందుకొచ్చారు, మేము మంచిగున్న సమయంలో మీ ఎమ్మడ తిరిగి మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు మేము వాళ్ళకి ఎలాంటి అంటే ఏం ఓటు వేయకపోయినా కూడా మమ్మల్ని మాకు దగ్గరకు వచ్చి కూడా ఈరోజు మాకు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మాకు అండగా ఉంటూ మా కుటుంబ సభ్యులకు బెయిల్కి అయ్యే ఖర్చు భరిస్తూ మాకు ఎప్పటికప్పుడు భరోసానిస్తూ మమ్మల్ని అంటే ముందుకు నడిపిస్తున్న తీరును మాకు ఇప్పటికే కదిలించింది. కాబట్టి ఇప్పటికే మేము కళ్ళు తెరిచాము. ఇక్కడ నుంచి మేము 50% కాంగ్రెస్ ముందుకు రానియము, మళ్ళీ ఏ పల్లె నుంచి వచ్చిరో అదే పల్లెకే పంపించే వరకు కూడా మేము ముందడుగు వేస్తామని చెప్పేసి ఆ లగచెర్ల తండవాసులు కావచ్చు, బీటీ తండవాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వేచ్ఛ.